ముందుగా అందరికీ భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి 79 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఈ సందర్భంగా దేశ పౌరులందరికీ ప్రతి ఒక్కరికి న్యూస్ లైన్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే నిజంగా దేశంలో అందరికీ స్వాతంత్రం వచ్చిందా అన్నటువంటి చర్చ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు, ఇండిపెండెన్స్ డే రోజు ఆగస్టు 15 తారీఖు నాడు చర్చ నడుస్తూ ఉంటుంది. మనం జెండా ఎగరేస్తూ ఉంటాం, జెండా వందనం పాడుతూ ఉంటాం. దేశ ఔన్నత్యాన్ని, దేశ గొప్పతనం గురించి, దేశం గురించి, మన సమాజం గురించి, మన సైనికుల గురించి, మనను రక్షణ కాస్తున్నటువంటి బార్డర్లో రక్షణ కాస్తున్నటువంటి సైనికుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేశంలో ఉన్నటువంటి రైతుల గురించి ఏదైతే జై జవాన్ అంటామో జై కిసాన్ అని రెండవ పదంగా అంటాం మనం. మరి జై కిసాన్ గురించి మాట్లాడినప్పుడు ఆ రైతులకు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిందా? ఆ రైతులు పండించినటువంటి పంటని వాళ్ళ కష్టానికి దగ్గ గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్థితి ఉందా? కనీసం మద్దతు ధర వచ్చేటువంటి పరిస్థితి ఈ దేశంలో రైతులకు ఉన్నదా? కనీసం వాళ్లకు విత్తనాలు అందించాలి, ఎరువులు అందించాలి, అవి సరిపడా అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాయా? ఈ దేశంలో 70% పైగా వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాలే ఉంటాయి. రైతాంగమే ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత దేశం మన దేశం. దానికి తోడు భూమధ్య రేఖకు మధ్యగా ఉన్నటువంటి మన దేశము, ఈ దేశానికి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వనరు మన దేశానికి ఉన్నది. సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఈ భారతదేశం సొంతం. అన్ని వనరులు ఉన్నా ఇంకా ఎందుకు మనం ఉక్రెయిన్ నుంచి, ఇతర దేశాల నుంచి పప్పు దినుసులను ఇవన్నీ కూడా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? మన రైతాంగాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతా ఉన్నాం? మనకు నీళ్లు ఉన్నాయి, మనకు కరెంటు ఉత్పత్తి చేసుకునే ఫెసిలిటీ ఉన్నది. అయినా కానీ ఇప్పటికీ పంట పొలాలకు నీరందక పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కరెంటు సరిగ్గా అందక రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా కానీ యూరియా కొరత కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం రైతాంగం ఏ రకంగా గోసపడతా ఉన్నదో కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గత 2 నెలల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడ చూడు ఏడ చూడు చెప్పుల లైన్లు, పాస్ పుస్తకాల లైన్లు, రైతుల లైన్లు ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఆ రైతాంగానికి వచ్చినట్ట స్వాతంత్రం? వాళ్ళు పండించేటువంటి పంట ఇన్ టైంకి అమ్ముకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు వచ్చినట్టేనా స్వాతంత్రం? పంట పండించేటువంటి రైతు అప్పులపాలు అవుతా ఉన్నాడు. మధ్యలో కొనుగోలు చేసేటువంటి బ్రోకర్ లక్షాధికారి, కోటీశ్వరుడు అవుతా ఉన్నాడు. ఏ రకంగా ఆ రైతుకు వచ్చినట్టు స్వాతంత్రం? బార్డర్లో జవాన్లు తన ప్రాణాలను వడ్డీ ప్రాణాలకు లెక్క చేయకుండా అక్కడ మన దేశాన్ని రక్షణ కాస్తా ఉన్నారు, కాపలా కాస్తా ఉన్నారు. కానీ దేశం లోపల ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ దేశాన్ని దోసుకొని తింటా ఉన్నారు. ఎవరికి వచ్చినట్టు స్వాతంత్రం? దేశం ఆలోచించాలి ఒకసారి. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం అంటేనే జనం కట్టేటువంటి పన్నులు, జనం ఇచ్చేటువంటి పైసలు, మనం కొనేటువంటి ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వసూలు చేస్తాయి ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత, కేంద్ర ప్రభుత్వం ఇంత అని చెప్పేసి పన్నులు వసూలు చేస్తాయి మన దగ్గర దేశ ప్రజల నుంచి. ఈ దేశ ప్రజల పన్నులనే జీతాల రూపంలో, అలవెన్సెస్ రూపంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ఉంటారు, శాలరీస్ పడుతూ ఉంటాయి. అలా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఏటేటా లంచగొండే అధికారులు పెరిగిపోతున్నారా తప్ప తగ్గుతున్నారా? తెలంగాణ రాష్ట్రంలో చూసుకోండి ఎగ్జాంపుల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ కేసులు 3 ఇంతలు 4 ఇంతలు పెరిగిపోయినాయి. ఎట్లా పెరిగిపోయినాయి? కాంగ్రెస్ అంటే కరప్షన్, కరప్షన్ అంటే కాంగ్రెస్ అనేటువంటి ఒక ముద్ర ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి తిమింగలాలు, అవినీతి అధికారులు కోరలు చాచిరు. అందిన కాడికి దోసుకుంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులల్లో
ఎండిఓ ఆఫీసులల్లా, రెవెన్యూ ఆఫీసులల్లా పోలీసులు ఏ రకంగా అవినీతికి పాల్పడతా ఉన్నారో గత ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో నమోదైనటువంటి ఏసీబీ కేసులను చూస్తేనే అర్థమవుతుంది. సో కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం ప్రతి సంవత్సరం మనం జెండాలు ఎగరేసుకుంటున్నాం, జెండా వందనం చెప్పుకుంటున్నాం, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం, స్టేటస్లు పెట్టుకుంటున్నాం, పత్రికల్లో పెద్ద పెద్ద వ్యాసాలు రాసుకుంటున్నాం. మన జాతిని ఉద్దేశించి, దేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రాలను ఉద్దేశించి ఇటు గవర్నర్ గారు కానీ, అటు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి, ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి గారు కానీ దేశాన్ని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దేశ ఉన్నతిని, దేశ గొప్పతనాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. బాగానే ఉంటుంది ఇదంతా కూడా. కానీ కింది స్థాయిలో జరిగేటువంటి వ్యవహారం వేరు. ఇప్పటికీ దేశంలో ఆకలి చావులు ఉన్నాయి. హంగర్ ఇండెక్స్లో మనం లాస్ట్ నుంచి 2-3 ప్లేస్లలో ఉంటాం. 148వ స్థానము, 150వ స్థానం ఉన్నది. ఏమీ దౌర్భాగ్యం. 75%, 80% ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత దేశంలో ఇంకా ఆకలి చావులు ఎందుకు ఉన్నాయి? పేదోడు మరింత పేదరికంగా ఎందుకు మారిపోతా ఉన్నాడు? మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి ఎందుకు పోతా ఉన్నాయి? బలిసినోడు మరింత బలిసినోడుగా, కోటీశ్వరులు 100,000 కోట్ల రూపాయల ఆస్తిపరులు ఎలా అవుతా ఉన్నారు? సంపన్నులు ఎలా అవుతా ఉన్నారు? మోడీ రాకముందుకు అదానీ దేశ సంపన్నులలో ఆయన స్థానం ఎంత? ఇలా ప్రపంచ కుబేర్ల స్థానంలో ఆయన టాప్ 10లో ఎలా చేరిండు? ఏ రకంగా చేరిండు? దేశమంతా 2019, ప్రపంచమంతా, దేశమంతా కాదు, 2019 డిసెంబర్ తర్వాత 2020 డిసెంబర్ దాకా, ఆల్మోస్ట్ 21 దాకా కూడా కరోనాతోటి ప్రపంచమంతా మూతపడితే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ క్లోజ్ అయితే, మన మోడీ గారి సర్కారు, మోడీ గారి ప్రభుత్వం మాత్రం అదాని కోసం భూములు కేటాయిస్తుంది. ఆ భూములు కూడా ఫారెస్ట్ భూములను కేటాయిస్తుంది. క్యాబినెట్ తీర్మానాలు చేస్తుంది. ఏ రకంగా జరిగినాయి ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి కరోనా సమయంలో తెచ్చినటువంటి ఆ 25 లక్షల కోట్ల రూపాయలు ఎవడు తిన్నాడు? ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? ఎవరి జేబుల్లోకి పోయినాయి? ఆర్థికంగా నష్టపోయినటువంటి రాష్ట్రాలను, కుటుంబాలను ఏ రకంగా ఆదుకున్నాయి? ఎక్కడ ఆదుకోలే. కరోనా తర్వాత ఇంకింత భారం పెంచిరు మన మీద, రేట్లు పెంచిరు, కరెంటు పెట్రోల్ ఛార్జీలు పెంచిరు, డీజిల్ ఛార్జీలు పెంచిరు, ప్రతి ఒక్కటి పెంచి జనం ముక్కు విండి నష్టపోయినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను జనం కాడ నుంచి వసూలు చేసిరు తప్ప ఏ సంపన్ను నుంచి ₹1 అదనంగా వసూలు చేయలే. మనకు వసూలు చేసినటువంటి పైసలు కాకపోగా ఇంకా ఈ బలిసినటువంటి బడా బడా వ్యాపారవేత్తల నుంచి 100,000 కోట్లు అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళ బ్యాంకు రుణాలను 14 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసింది ఈ మోడీ సర్కార్. ఎవరికి స్వాతంత్రం వచ్చినట్టు ఈ దేశంలో? పేదోడుగా లెక్కనే ఉంటాడు, రైతు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు, దేశంలో ఆకలి చావులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, బుక్కెడు బువ్వ దొరకక పస్తులుంటున్నటువంటి జీవులు ఎంతోమంది లక్షల కోట్ల మంది జనం ఇంకా ఒక పూట అన్నం దొరికితే చాలు ఒక రోజులో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరికి వచ్చినట్టు? ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం, రాష్ట్రాలలో జెండాలు ఎగరేస్తాం, పరేడ్లు నిర్వహిస్తాం, రాష్ట్రం గొప్పతనం రాష్ట్రంలో, దేశం గొప్పతనం దేశంలో చెప్పుకుంటాం, పేపర్లలో రాసుకుంటాం, చేసేస్తాం, అయిపోతుంది. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు. పేదరిక నిర్మూలన జరగాలి, 100% అక్షరాస్యత పెరగాలి, రైతుకు గిట్టుబాటు ధర రావాలి, రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించేటువంటి రోజు రావాలి. చాలా చోట్ల చూస్తుంటాం కదా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ, వాడెవడో పెను తయారు చేస్తాడు, ఆ పెను తయారు చేసేవాడు వాడే డిసైడ్ చేస్తాడు ఎంఆర్పి రేటు. వాడెవడో చిన్న పేపర్ తయారు చేస్తాడు, ఆ పేపర్ తయారు చేస్తాడు వాడే డిసైడ్ చేస్తాడు ఆ ఎంఆర్పి రేట్ ఎంత కమ్మాలి, ఆడి కమిషన్ ఎంత రావాలి అనేది. కానీ రైతు పండించేటువంటి పంటకు మాత్రం ఈ కార్పొరేట్లు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయి రేటుని. ఇగో గీ వడ్లకి ఇంత ధర, గీ కందులకి ఇంత ధర, ఈ ఉప్పుకి ఇంత ధర, ఈ పప్పుకి ఇంత ధర అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తారు. ఆ పాలకులు నడిపించేది కార్పొరేట్లు, అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, 100,000 కోట్ల రూపాయలు దేశాన్ని, దేశ సంపదను దోసుకుంటున్నటువంటి దుర్మార్గులు ఈ దేశాన్ని నడిపిస్తూ ఉంటారు. పాలకులు మనకు మోడీ రూపంలో, రాహుల్ గాంధీ రూపంలో, XYZల రూపంలో కనపడతా ఉంటారు. వాళ్ళు కాదు అసలు పాలకులు. సో కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చింది అని మనము పైకి చెప్పుకోవడమే తప్ప
దేశానికి అసలైన స్వాతంత్రం రాలే. ఇంకా ఇప్పటికీ కుల వివక్ష నడుస్తూనే ఉన్నది, ఇప్పటికీ లింగ వివక్ష నడుస్తూనే ఉన్నది. నార్త్కు పోతే భయంకరంగా కనపడతా ఉంటుంది. కానీ అక్కడో ఇక్కడో కొంత సౌత్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ బెల్ట్లో కొంత మనము జర ఆ వివక్ష తక్కువ ఉంటుంది. కానీ నార్త్లో భయంకరంగా ఉంటుంది ఇంకా కూడా. ఇప్పటికీ కనీసం మనం తాగుతందుకు నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇంకా దేశంలో. రోడ్డు కనెక్టివిటీ లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. గిరిజనులు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నారు. లోక జ్ఞానం లోకంలోకి ఇంకా వాళ్ళు రావడం లేదు, రానివ్వడం లేదు వీళ్ళు, ఈ పాలకులు. వాళ్ళకి ఇంకా సెల్ ఫోను కరెంటు తెలియనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ దేశ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు వారు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళ సొంతూరికి కరెంటు పోయింది. ఇది వాస్తవం కాదా? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన మనం సంబరాలు చేసుకుందామా? మోడీ గారు చెప్పే ప్రసంగాలు ఇవన్నీ కేవలం రాజకీయ ప్రసంగాలు మాత్రమే. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి ప్రజలు కారణం కాదు, పాలకులు మాత్రమే కారణం. ఎక్కడైనా సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా మొత్తం చితికిపోయింది రాష్ట్రం. దీనికి కారణం ఎవరు? చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బంగారం లెక్కున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. కాదని చెప్పగలరా? చూపించగలరా కారణాలు? సో కాబట్టి పాలకుల తప్పుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రజలు అదైతా ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి మనం 15 ఆగస్టు రోజేమో శుభాకాంక్షలు చెప్పుకోవాలి, స్టేటస్లు పెట్టుకోవాలి. జనవరి 26 తారీఖు నాడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఈరోజు స్వాతంత్రం రాలే, జనవరి 26 తారీఖు నాడు ఆ రాజ్యాంగం అమలు కాలే. అమలు అయితే లేదు. ఏడైతుంది రాజ్యాంగం అమలు? చెప్పండి, అవుతుందా? అధికారంలో ఎవడు ఉంటే వాడు రాజ్యాంగం తుంగలు దొక్కడం పరిపాటిగా మారిపోయింది. దేశం మొత్తం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ, చిన్న రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని. కానీ తెలంగాణ రాష్ట్రంలో అదే పార్టీకి అధికారం ఇచ్చినటువంటి ప్రజలని ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేసి వాళ్ళ నోరు నొక్కేస్తూ ఉన్నారు, వాళ్ళ హక్కులను కాల రాస్తూ ఉన్నారు. ఇది కాదా? నాయకులది చెప్పే మాట వేరు, అధికారం వచ్చిన తర్వాత ప్రజలను చూసే విధానం వేరు. సో కాబట్టి మారాల్సింది ప్రజలే, మారాల్సింది 200% ప్రజలు మారాలి. స్వతంత్రం కోసం కొట్లాడండి, స్వీయ స్వతంత్రం కావాలి. రైతుకు పండించినటువంటి పంటకి ఆయన కళ్ళానికి వచ్చి కొనుక్కొని పోవాలి, వాటి డిసైడ్ చేసినటువంటి రేటుకి. సో కాబట్టి ఆ రోజులు రావాలంటే రైతుల ప్రేమించే ప్రభుత్వాలు రావాలి, రైతులని కళ్ళలో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వాలు రావాలి. మోదీ అదాని కోసం పనిచేస్తాడు, కానీ అదానికి ఆపతొస్తే అదాని ఇంటి ముంగల ఎవడో ఒక అనుమానాస్పద వ్యక్తి ఉంటే అరగంట సేపట్లో అక్కడికి బలగాలు వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ వేసేస్తారు. అంబానీ ఇంటి ముందు ఏదో కనపడితే అప్పటికప్పుడు బలగాలు వెళ్ళి అది మొత్తం క్లియర్ చేసేస్తాయి. కానీ అదే మోడీ గారు అదే ఢిల్లీలో, అదే హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సర కాలం పాటు రైతాంగం కొట్లాట చేస్తూ ఉంటే, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటే, చీకటిలో దొడ్డిదారిన ఇదే అదాని అంబానీలకు చుట్టంగా ఉన్నటువంటి చట్టాన్ని 3 సాగు చట్టాలను తీసుకొస్తే ఆ చట్టాల రద్దు కోసం కొట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపించింది ఈ ప్రభుత్వం. మర్చిపోయిందా దేశం? ఎంతోమంది చనిపోయారు పంజాబ్లో ఉన్నటువంటి రైతులు కానీ, హర్యానాలో ఉన్నటువంటి రైతులు కానీ. పొట్టన పెట్టుకుంది, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. చలికి, వానకు, ఎండకు అక్కడనే బార్డర్లో సంవత్సర కాలం పాటు పోరాటం చేసిరు వాళ్ళు. సో కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి నాకు అంత మనసేం వస్తలేదు. కాబట్టి కానీ మన దేశం పరాయోని పాలన నుంచి విముక్తి పొందింది కాబట్టి, స్వపరిపాలన చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి, పరాయోని పాలనలో ఎంత ఛిద్రమైపోయినాయో పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల బతుకులు మన స్వపరిపాలనలో, మన పరిపాలనలో అంతకంటే ఎక్కువ ఛిద్రమైపోతూ ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా గమనించాలి.
ఇక్కడ కొందరి స్వార్థం, కొంతమంది వ్యక్తుల స్వార్థం, కొంతమంది పార్టీల స్వార్థం అదే కనపడతా ఉంది. చూడండి ఇక్కడ ఒకసారి, స్వతంత్రం వచ్చే సంబరాలు చేసుకుందాం కదా, గీడ ఒక రైతులు దిమ్దా అన్నటువంటి రైతులు, ఈ ఊరు రైతులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానపల్లి మండలము దిమ్దా అన్నటువంటి విలేజ్ నుంచి దాదాపు మహారాష్ట్ర మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్రగా బయలుదేరి వచ్చారు. దేనికోసం? వాళ్ళ హక్కుల కోసం. వాళ్ళకు వచ్చినట్ట స్వతంత్రం ఈ దేశంలో? చెప్పండి, వచ్చినట్ట? 50-60 సంవత్సరాల నుంచి ఆ భూమిని నమ్ముకొని పంట పండించుకొని, పోడు భూములు అవి, బోర్లు బావులు ఉన్నటువంటి భూములు కావు అవి. వర్షం పడితే ఆ వర్ష ఆధారిత పంటలు వేసుకొని సంవత్సర కాలం పాటు ఆ పంటని తిని బతికేటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలు పేద కుటుంబాలు. వాళ్ళకి ఆ పని తప్ప ఇంకొకటి రాదు, వ్యవసాయం తప్ప ఇంకొకటి రాదు, వాళ్ళకు వేరే భూమి లేదు. వాళ్ళ తాతల కాలం నుంచి అక్కడనే చేసుకుంటున్నారు. ఉన్న పలంగా వాళ్ళందరినీ ఆ భూమి నుంచి వికెట్ చేపించేసి ఫారెస్ట్ అధికారులు వచ్చేసి ఇది మీ భూమి కాదు, ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పేసి గుంజుకుంటే, మరి మాకు కాకపోతే ఇన్నేళ్ళ నుంచి మేము ఇదే చేసుకొని బతుకుతున్నాము, ఇప్పుడు అది కాదంటే మా పెళ్ళం పిల్లలు మా కుటుంబాలు ఎట్లా బతకాలి, మాకు తిండి లేదు, మేము తినాలంటే అక్కడ పని చేసుకుంటే 4 గింజలు వస్తాయి, ఆ గింజలతో మేము బతుకుతామని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దాదాపు 4 నెలల నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాడేటప్పుడు కాకుండా నిద్రావస్థలో ఉంటే వాళ్ళు ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళ నిరసన వ్యక్తం చేయడానికి ఆ దిమ్దా గ్రామం నుంచి, ఆ మహారాష్ట్ర బార్డర్ నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్రగా వస్తే నిన్న తెల్లవారక ముందుకే ఆ దిమ్దా రైతులను ఎక్కడికక్కడ షామీర్పేట దగ్గరకు వచ్చినాక, అమీర్పేట మన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర షామీర్పేట దగ్గరకు వచ్చినాక పోలీసులు మొత్తం ఆ 40-50 మందిని, దాదాపు 100 మంది దాకా చేరాడికి, ఆ 100 మందిని 300-400 పోలీసులు వచ్చి ఒక 3 బస్సులలో వేసుకొని మళ్ళీ తీసుకుపోయి సిర్పూర్లో వాళ్ళ ఊర్లో వదిలేసారు. వాళ్ళకు వచ్చినట్టు ఆ స్వాతంత్రం, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటే, నడుచుకుంటూ వస్తూ ఉంటే, అందులో మహిళలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, నడవలేక మధ్యలో ఆగుకుంటూ రోడ్ల మీదనే పడుకొని వారం రోజుల పాటు నడుచుకుంటూ వస్తే ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వచ్చే వరకే మీరు ఎత్తుకొని పోతారా? ఎవరిచ్చిర్రు మీకు ఆ ఉద్యోగాలు ఎవరిచ్చిర్రు? మీకు ఆ జీతాలు ఎవరిస్తున్నారు? ఆ ముఖ్యమంత్రికి ఆ పదవి ఎవరు ఇచ్చిర్రు? ఇవన్నీ వాళ్ళు పెట్టినటువంటి భిక్షనే కదా, వాళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు ఇలా పదవులలో కొనుక్కుతున్నది. వాళ్ళు బయట వస్తువులు కొనుక్కొని పన్నులు కడితేనే కదా మీరు జీతాలు తీసుకుంటున్నది. వాళ్ళు ఓనర్లు, మీరు జీతగాళ్ళు కదా. ఓనర్లని వాళ్ళ హక్కుల కోసం అడుగుతూ ఉంటే మీరు ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీళ్ళకి వచ్చినట్ట స్వాతంత్రం? చెప్పండి, వచ్చినట్ట చెప్పండి. వీళ్ళ కోసం పోయి ధర్నా చేస్తుంటే ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఆయనను కూడా అరెస్ట్ చేశారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని. వచ్చినట్ట స్వతంత్రం? ఇంకా ఇక్కడ చూడండి, యూరియా కదం దొక్కినటువంటి రైతన్నలు ఎరువుల కోసం రోడ్లపైన ధర్నా, ఇంకెన్నాళ్ళు ఎదురుచూపులు అంటూ ఆగ్రహం. తొర్రూరులో రాస్తారోకో, పాలమాకులలో చెప్పులతో క్యూలైన్లు, చెన్నూరులోను రైతుల తిప్పలు, బ్లాక్ మార్కెట్కు తరలుతున్నటువంటి యూరియా. ఇక్కడనేమో బ్లాక్ మార్కెట్కి పోతా ఉన్నది, రైతులేమో రోడ్ల మీద ఇబ్బందులు పడుతూ ఉన్నారు యూరియా దొరకక. పాలకుల ఫెయిల్యూర్ ఇట్లా చాలా క్లిస్టర్ క్లియర్గా కనపడతా ఉన్నది, చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇక్కడ కూడా సేమ్ రైతాంగం, మా బాధ వినిపిస్తలేదా, న్యాయం కోసం ఇంకేం చేయాలి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల భూ నిర్వాసితుల ఆవేదన, న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ నిరసన, పాదయాత్రగా వెళ్ళిన రైతుల అడ్డగింత, భారీ పోలీస్ బలగాలతో నిర్బంధం, ఎట్టకేలకు మక్తల్ ఎంఆర్ఓకు వినతి. ఈ రకంగా నడుస్తున్నది పాదయాత్ర. ఇక్కడ హక్కుల కోసం పాదయాత్ర, ఇక్కడ యూరియా కోసం తిప్పలు. రాష్ట్రంలో ఈ రకంగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.